మహానగరంలో డ్రగ్స్ రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. డెలివరీ బాయ్ ముసుగులో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్లో డ్రగ్స్ సప్లై చేస్తున్న వ్యక్తి అరెస్ట్ వివరాలను మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించారు. కొండాపూర్లో నివాసం ఉంటున్న మారం పవన్ కుమార్ అలియాస్ పచ్చ పవన్ ఆదర్శ్ కుమార్ సింగ్ కొండాపూర్లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న సమయంలో ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి విశాఖ సరిహద్దుల్లో గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితుల నుంచి 8 లక్షల రూపాయల విలువ చేసి 21 గ్రాముల MDMA డ్రగ్స్ 800 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని డీసీపీ వినీత్ తెలిపారు. మాదాపూర్ PS పరిమితిలో మారం పవన్ కుమార్ అలియాస్ మచ్చా పవన్ 31 ఏళ్ళు అండ్ రెసిడెంట్ ఆఫ్ కొండాపూర్, అలాగే ఆదర్శ్ కుమార్ సింగ్ జొమాటో డెలివరీ బాయ్, వీళ్ళిద్దరిని మన ఏరియాలో డ్రగ్స్ అమ్ముతుంటే మన SOT టీం అలాగే లా అండ్ ఆర్డర్ టీం కలిసి పట్టుకున్నారు. వాళ్ళ తరపు నుంచి మనం 21.788 గ్రామ్స్ MDMA అలాగే 874.316 grams of ganja, 3 mobiles and 2 digital weighing machines ఇదన్నీ కూడా మనం స్వాధీనం చేసుకున్నాం. సో వర్త్ ఆఫ్ 8 lakh rupees. అండ్ వీళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఉన్న యూత్స్ని టార్గెట్ చేసి వాళ్ళకి ఎస్పెషల్లీ కాలేజ్ పిల్లల్ని అందరినీ టార్గెట్ చేసి వాళ్ళకి అమ్మడం మొదలుపెట్టారు. వీళ్ళు తీసుకోవడం కూడా బెంగళూరు నుంచి MDMA అలాగే గాంజా వచ్చేసి AOB బార్డర్ ఏముంది అక్కడి నుంచి వస్తున్నాయి. అక్కడ వాళ్ళు 1000 రూపీస్ పర్ కేజీ గాంజాయి తీసుకొని అలాగే 3000 రూపీస్ MDMA, ఇక్కడికి వచ్చేసి 7000 తర్వాత 10,000 వరకు అమ్ముతున్నారు. మాదాపూర్